మీకు చిన్న టిప్ చెప్పనా చూడండి. ఇది మనం గులాబీ కటింగ్స్ కట్ చేస్తాం కదా, కొమ్మలు కట్ చేసిన తర్వాత పారేయకండి. పారేయకుండా ఏం చేస్తారంటే ఇలా వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లో పెట్టండి. కొమ్మని కనుక మీరు వాటర్ బాటిల్లో పెడితే ఒక 15-20 డేస్ కల్లా మీకు రూట్స్ వచ్చేస్తాయి. చూసారా, ఇదిగో రూట్స్, ఇలా రూట్స్ వస్తాయి. అప్పుడు మనం దీన్ని కనుక తీసి చక్కగా వేరే కుండీలో నాటుకోవచ్చు. అదే మీరు కటింగ్స్ కట్ చేయగానే మనం మట్టిలో గుచ్చామనుకోండి, గుచ్చితే అవి బతుకుతాయి బతకవు మనం చెప్పలేమన్నమాట. సో ఇదేమో ఫ్రెండ్ మందార కొమ్మ ఇచ్చిందండి నాకు. సో ఇది ఇంకా నాటలేదు, నేను నాటాలి. సో ఆ కొమ్మని కూడా తీసుకొచ్చి వాటర్లో పెట్టాను, నీళ్ళల్లో పెట్టాను. చూడండి దాని రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. చూసారా దాని రూట్స్ ఎట్లా వచ్చాయో. ఇప్పుడు మనకేంటంటే గ్యారంటీ మొక్క బతుకుతుంది, వేర్లు ఉన్నాయి కాబట్టి ఈ మొక్క బతుకుతుందని అర్థం అనమాట. సో మాధవి, థ్యాంక్ యూ సో మచ్ కొమ్మ ఇచ్చినందుకు, మందార కొమ్మ ఇచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. చూసావా నువ్వు ఇచ్చిన కొమ్మ ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఒక చిన్న టిప్ అండి. కొమ్మలు కటింగ్స్ ఎవరైనా తెచ్చుకున్నా కూడా ఇట్లా బాటిల్స్లో వాటర్ పోసేసి పెట్టేసేయండి, మీకు చక్కగా వాటికి వేర్లు వస్తాయి. వేర్లు వచ్చినప్పుడు తీసి మీరు వీటిని ప్రాపగేట్ చేసుకోండి, చక్కగా వస్తాయి మొక్కలు. ఈ బ్యాగ్ చూసారా, ఈ గ్రో బ్యాగ్, దీని లోపల ఇది ఆల్మోస్ట్ 24x24 బ్యాగ్ అనమాట. దీంట్ లోపల నేను ఓన్లీ కిచెన్ వేస్ట్, తర్వాత ఎండాకులు వేసి, ఎండిపోయిన పూలు వేసి కిచెన్ మన కంపోస్ట్ తయారు చేస్తాను ఇంట్లో. ఓకే, తర్వాత ఇది చూడండి, దీని లోపల మీకు బియ్యం కడిగిన నీళ్ళు, పాడైపోయిన పాలు, మజ్జిగ, తర్వాత కూరగాయలు వేస్టు, వెజిటేబుల్ వేస్టు, కోడిగుడ్లు అన్నీ వేసేసి ఒక చిన్న బెల్లం ముక్క పడేస్తుంది ఆ లోపల. సో ఇప్పుడు ఇది డబ్బా నిండిపోయింది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఒక 1:10 రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి వేస్తాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మట్టి గుల్ల పడుతుంది. గుల్లపడి ఎర్త్ వామ్స్ ఎక్కువ మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎర్త్ వామ్స్ ఎక్కువ వచ్చేసరికి మనకి మట్టి గుల్ల అవుతుంది. మట్టి గుల్ల అయ్యేసరికి మనకి చెట్టు బాగా మంచిగా అంటే ఏపుగా పెరగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మొక్క ఏపుగా పెరిగిందంటే మీకు కంపల్సరీ మీకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది, వెజిటేబుల్స్ మంచిగా కాస్తాయి, ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ అంటే, మనము ఒకవేళ సమ్మర్లో ఇలాంటివి కనుక మనం ఎక్కువ ఇచ్చుకుంటే, ఎలాగో మనము పేడ అవన్నీ ఇవ్వలేం కాబట్టి ఇలాంటివన్నీ సమ్మర్లో ఇచ్చుకుంటే ఇంకా మంచిది. సో ఈ టైంలో కూడా మనము కొంచెం ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు బాగా ఏపుగా చాలా బాగా పెరుగుతాయి.